ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ, అశోక్ నగర్, అసోసియేట్ విత్ yomaDaily.com. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు జనవరి 31వ తేదీ 2020 సంవత్సరం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటి దాన్ని, అంటే భారత సాంఘిక ఆర్థిక రిపోర్ట్ అనేటువంటి దాన్ని, సర్వే అనేటువంటి దాన్ని సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అంటున్నారు. భారత సాంఘిక ఆర్థిక సర్వే అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. మరి ఇది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది. దీని ప్రాధాన్యత ఏంటి, అసలు దీన్ని ఎందుకు మనం ఎగ్జామ్లో దీన్ని చదవాలా, అసలు సర్వే అంటే ఏంటి, ఎప్పటి నుంచి సర్వేని పెడుతున్నారు, సర్వే యొక్క ముఖ్య లక్షణాలు ఏమున్నాయి, సర్వేను ఎలా చూడాలి, సర్వేలో హైలైట్ చేయాల్సినటువంటి అవసరాలు ఏంటి అన్నటువంటి అంశాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో చూసినట్లయితే భారత రాజ్యాంగాన్ని అనుసరించి సంవత్సరంలో అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్ అన్నారు, అంటే కనీసం సంవత్సరంలో 2 సార్లైనా పార్లమెంట్ సమావేశాలు జరగాలి అనేటువంటి. అయితే మనం 3 సార్లు పార్లమెంట్ సమావేశాలను జరపడం అనేటువంటిది జరుగుతుంది భారతదేశంలో. ఈ 3 సార్లు, మొదటిది వేసవికాల సమావేశాలు అంటారు. ఈ 3 సార్లు సమావేశంలో చూసినట్లయితే మొదటిది వేసవికాల సమావేశాలు లేదా బడ్జెట్ సమావేశాలు అంటారు. బడ్జెట్ సమావేశాలు అంటారు. రెండవది వర్షాకాల సమావేశాలు. 3 శీతాకాల సమావేశాలు. ఇలా మనం సంవత్సరంలో 3 సమావేశాలని జరుపుకుంటాం. సో మొదటిది అనేటువంటిది బడ్జెట్ సమావేశం, వేసవికాల సమావేశం అని చెప్పుకుంటున్నాం. ఈ బడ్జెట్ అనేటువంటి దాన్ని, ఈ బడ్జెట్ సమావేశాన్ని మనం మొదటగా, అంటే భారతదేశంలో ఆర్థిక సంవత్సరము ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై మార్చ్ 31తో ముగుస్తుంది. కాబట్టి ఏప్రిల్ 1కి ముందుగానే బడ్జెట్ సర్వేల గురించి పార్లమెంట్లో పెట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. దాన్ని అనుసరించే ఈరోజు కూడా మనకు నిర్మలా సీతారామన్ గారు వేసవికాల సమావేశాలు లేదా బడ్జెట్ సమావేశాలు అనేటువంటి సమావేశాలు మొదలైన వెంటనే వారు ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. సాధారణంగా చూసినట్లయితే ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది, బడ్జెట్కి 1 రోజు ముందు సోషో ఎకనామిక్ సర్వే అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇక సర్వే గురించి మనం మాట్లాడాల్సి వచ్చినట్లయితే, ఇది గడిచిన సంవత్సరంలో దేశం యొక్క ఆర్థిక సాంఘిక పరిస్థితులు ఎలా ఉందనేటువంటిది తెలియజేసేటువంటి అంశము. అంటే గడిచిన సంవత్సరంలో ఈ దేశం యొక్క సాంఘిక పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ ఎలా ఉంది, భారతదేశం అభివృద్ధిలో పయనిస్తుందా లేదా అన్నటువంటి విషయాన్ని మనం ఈ సర్వే గుండా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదే బడ్జెట్ చూసినట్లయితే రాబోయేటువంటి సంవత్సరానికి వ్యయ ఆదాయాలను మదించి చెప్పేటువంటి దాన్నే బడ్జెట్ అంటున్నారు. రాబోయేటువంటి సంవత్సరానికి వ్యయ ఆదాయాలను మదించి చెప్పడాన్నే బడ్జెట్ అంటున్నారు. సర్వే అనేది గడిచినటువంటి సంవత్సరానికి తెలియజేసేటువంటి, గడిచిన సంవత్సరం యొక్క భారత ఆర్థిక స్థితిగతులను తెలియజేసేటువంటి దాన్నే సర్వే అంటున్నారు. ఇది 2019, 2020 సంవత్సరానికి సంబంధించినటువంటి సర్వే. అంటే ఈ 2019 అనేటువంటి సంవత్సరము, 2019 అనేటువంటిది 2020 మార్చ్ 31 వరకు ఉంటుంది. దీన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అని పిలుస్తారు. సో 2019 నుంచి 2020 మార్చి 1 వరకు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది? 2019 ఏప్రిల్ 1న స్టార్ట్ అయింది. దీన్ని బడ్జెట్లో ప్రస్తుత సంవత్సరము అని చెప్పడం జరుగుతుంది. బడ్జెట్ చెప్పేటప్పుడు, సో ఈ సర్వే చెప్పేటప్పుడు ప్రస్తుత సంవత్సరం ఏంటయ్యా అంటే 2019-20ని సర్వే చెప్పేటప్పుడు ప్రస్తుత సంవత్సరం అంటారు. అందుకే సర్వే గడిచిపోయినటువంటి అంశాల గురించి డిస్కస్ చేస్తుంది. అంటే ఈ 19 నుంచి 20 మార్చి వరకు, అంటే ఇంకా 2 నెలలు మిగిలింది, 1 నెల మిగిలింది, ఈ కాలంలో ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చెప్తారు. దీన్ని ప్రస్తుత సంవత్సరం అంటున్నారు. అదేవిధంగా బడ్జెట్ అనేది రాబోయే సంవత్సరానికి తీసుకొని వస్తారు. సాధారణంగా మనకు 1950 నుంచి చూసినట్లయితే 1950 అన్వర్డ్స్ 1964 వరకు బడ్జెట్ను సర్వేను ఒకే రోజు ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగేది. 1964 నుంచి సర్వేను 1 రోజు ముందుగా ప్రవేశపెడుతున్నారు. సర్వేను
ఒక రోజు ముందుగా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. 64 నుంచి సర్వేను ఒక రోజు ముందుగా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ సర్వే ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందయ్యా అంటే గడిచినటువంటి సంవత్సరంలో ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది, సో గడిచినటువంటి సంవత్సరంలో ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అన్నటువంటి దాన్ని చూడడానికి ఈ సోషో ఎకనామిక్ సర్వే అనేటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఈ సంవత్సరంలో చూసినట్లయితే 19-20కి 2019-20కి సంబంధించినటువంటి భారత ఆర్థిక సర్వేను ఈరోజు శుక్రవారం 31 జనవరి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. మరి ఇలా నిర్మలా సీతారామన్ గారికి ఇది రెండవ బడ్జెట్ ప్రవేశపెట్టడం, రెండవ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం అవుతుంది. మరి ఈమె ప్రవేశపెట్టినటువంటి ఈ 2019-20 సోషో ఎకనామిక్ సర్వే ఆర్థిక సర్వేకి ఒక ఇతివృత్తం ఉంది. ఈ ఇతివృత్తంతో ఈమె దీన్ని ప్రారంభించడం అనేటువంటిది చేసిందంటే ఈ వృత్తాన్ని తీసుకొచ్చింది. సో 2019-20 యొక్క సర్వే యొక్క థీమ్ ఏంది? థీమ్ ఆఫ్ ది 1920 సోషో ఎకనామిక్ సర్వే అంటే థీమ్ ఏంటయ్యా అంటే మార్కెట్లను అందుబాటులోనికి తీసుకురావడం, మార్కెట్లను అందుబాటులోనికి తీసుకురావడం, వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని పెంపొందించడం. సో ఈ 3 లక్ష్యాలు అనేటువంటివి థీమ్గా పెట్టుకున్నారు. ఈ మూడింటిని మనం ఈ బడ్జెట్లో థీమ్గా పెట్టుకున్నారు. సో ఈ బడ్జెట్ యొక్క ఇతివృత్తం, ఈ సర్వే యొక్క ఇతివృత్తం ఏంటయ్యా? 19-20 భారత సామాజిక ఆర్థిక సర్వే యొక్క ఇతివృత్తం ఏంటయ్యా అంటే మార్కెట్లను అందుబాటులోనికి తీసుకురావడము, వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించడము, ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని పెంపొందించడం అనేటువంటి ఈ లక్ష్యాలనే థీమ్గా పెట్టుకొని, వీటినే ఇతివృత్తంగా పెట్టుకొని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. మరి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రసంగిస్తూ భారత్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రధానంగా భారత్ ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతుంది అన్నటువంటి అంశం మీద వారు చర్చించడం అనేటువంటిది జరిగింది. 3 సమస్యలను భారత్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలుగా పేర్కొన్నారు. మరి ఆర్థిక మంత్రి గారు భారత్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఏ విధంగా చెప్పింది, ఏ సమస్యలతో భారత్ సతమతమవుతుంది, భారత్కు సవాళ్ళుగా నిలిచినటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి వారిని ఏం చెప్పారో చూద్దాం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఒత్తిడి అంటున్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఒత్తిడి అంట. సో ఈ సమస్య ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానటువంటి సమస్యల్లో ఇది ఒకటి అంటున్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే భారతదేశంలో కుటుంబాలు ఖర్చు చేయడం తగ్గిపోయింది. కుటుంబాలు ఖర్చు చేయడం అనేటువంటిది తగ్గిపోయింది. కుటుంబాలు ఖర్చు చేయడం తగ్గిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే కొనుగోలు శక్తి తగ్గిందని, భారత ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిందని. కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనికి వెళ్తుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరగాల. కొనుగోలు శక్తి తగ్గడం అనేటువంటిది నిజంగా ఆర్థిక వ్యవస్థకు ఒక సవాల్ లాంటిది. సో కొనుగోలు శక్తి తగ్గిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటే మందగమనంలో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనంలో ఉంది. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనంలో ఉంది. అదేవిధంగా పన్నుల వసూళ్లు తగ్గడం, ఈ 4 సమస్యలతో భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. ఇవి భారత ఆర్థిక వ్యవస్థకు ఛాలెంజింగ్గా ఉంటున్నాయి. సో ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సవాళ్ళు ఏవయ్యా అంటే భారత ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ చూసినట్లయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై పెరుగుతున్నటువంటి ఒత్తిడి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒత్తిడి పెరుగుతుంది. అది భారతదేశానికి సమస్యగా పరిణమించింది. అదేవిధంగా చూసినట్లయితే కుటుంబాల ఖర్చు చేయడం తగ్గిపోయింది, అంటే కొనుగోలు శక్తి తక్కువైపోతుంది. తర్వాత చూస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనంలో పయనం చెందుతుంది.
సో దానివల్ల భారత్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా పన్ను వసూలు తగ్గిపోయింది. పన్ను వసూలు తగ్గిపోతే దేశానికి ఆదాయం తగ్గిపోతుంది. దేశానికి ఆదాయం తగ్గిపోతే అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు అందుబాటులో ఉండదు. కాబట్టి దేశం కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది అని ఈ విధమైనటువంటి అంశాల గురించి ఈ ఆర్థిక సర్వే, సోషో ఎకనామిక్ సర్వే అనేటువంటిది అభిప్రాయపడింది. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఒత్తిడి, కుటుంబాలు ఖర్చు చేసేటువంటి శక్తి తగ్గిపోవడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనంలో నడవడం, పన్నులు వసూలు తగ్గడం అనేటువంటి ఈ 4 అంశాలు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థకు సవాళ్ళుగా మారాయని ఈ సోషో ఎకనామిక్ సర్వే 1920 సోషో ఎకనామిక్ సర్వే అభిప్రాయపడింది. మరి దీన్ని మనం చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5% నమోదైందని ఈ సర్వే పేర్కొంటుంది. ప్రస్తుత సంవత్సరం అంటే ఏమని చెప్పుకున్నాం? సో 1920 సంవత్సరాన్ని ప్రస్తుత సంవత్సరం అంటున్నాం. ఈ ప్రస్తుత సంవత్సరంలో వృద్ధి రేటు 5% ఉంటుంది. సో వృద్ధి రేటు జీడిపి గ్రోత్ రేట్. సో ఇది వృద్ధి రేటు ప్రస్తుత సంవత్సరంలో వృద్ధి రేటు 5%గా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే 2021 రాబోయే సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభమవుతున్నటువంటి కొత్త ఆర్థిక వ్యవస్థకు, ఇది ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యేటువంటి కొత్త ఆర్థిక సంవత్సరానికి 2021 అంటున్నారు. దీనికి చూసినట్లయితే 6% నుండి 6.5%గా వృద్ధి రేటు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని పేర్కొంది. వృద్ధి రేటు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని పేర్కొంది. ఎప్పటికీ 2021 ఫైనాన్షియల్ ఇయర్కి 2021 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యేటువంటి ఆర్థిక సంవత్సరానికి 6 నుండి 6.5% వృద్ధి రేటు నమోదు కాగలదని ఈ సర్వే అభిప్రాయపడింది. 2019-20 సంవత్సరానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చూసినట్లయితే 5% వృద్ధి రేటు సాధించినట్లుగా ఈ సర్వే పేర్కొంది. మరి 2019-20 సంవత్సరంలో చూసినట్లయితే ఈ సంవత్సరానికి కానీ విదేశీ నిల్వలు చూసినట్లయితే భారతదేశ విదేశీ నిల్వల్ని మనం చూసినట్లయితే ఈ విదేశీ నిల్వల్ని మనం US డాలర్లలోనే కొలుస్తాం. విదేశీ నిల్వలండి $461.2 బిలియన్ US డాలర్స్ అంటారు. సో ఇప్పుడు భారతదేశం దగ్గర చూసినట్లయితే విదేశీ నిల్వలు ఎంత ఉన్నాయంటే, సో 1920 సంవత్సరానికి చూసినట్లయితే విదేశీ నిల్వలు 461.2 బిలియన్ల US డాలర్లలో ఉన్నాయి. 2 బిలియన్ల అమెరికా డాలర్లో, US డాలర్లలో ఉన్నట్లుగా ఈ సర్వే పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మరి GST వసూళ్లు చూసినట్లయితే GST వసూళ్ల విషయానికి వస్తే వసూళ్లు కొంతగా పెరిగినట్లుగా చెప్తుంది. సో GST పన్ను వసూలు చూసినట్లయితే 4.1% వృద్ధి అయినట్లుగా ఈ సర్వే పేర్కొంటుంది. వృద్ధి అయినట్లుగా అంటే పన్నుల విషయానికి వస్తే GST వసూళ్ల విషయానికి వస్తే GST వసూళ్ళు 4.1% పెరిగినట్లుగా ఈ ఆర్థిక సర్వే అనేటువంటిది పేర్కొంది. మరి ఆర్థిక సర్వేని చూసినప్పుడు మొదటిసారిగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో $5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. $5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. ఈ $5 ట్రిలియన్ ఎకానమీ గురించి కూడా ఆవిడ గారు పేర్కొన్నారు. సో ఈ 5 ట్రిలియన్ల ఎకానమీ అనేటువంటి దాన్ని చూస్తే ఇది కష్టసాధ్యమే. సో మరి ఇది చేరుకోవడం అంత సులభమేమీ కాదు. ప్రో బిజినెస్ పాలసీ ప్రమోషన్ల ద్వారానే ఇది సాధ్యపడుతుంది అని చెప్పారు. సో $5 ట్రిలియన్ ఎకానమీ అనేటువంటిది చేరుకోవడం ఆర్థిక వ్యవస్థ కష్టసాధ్యమే. అయినప్పటికీ కూడా ప్రో బిజినెస్ పాలసీ ప్రమోషన్స్ ద్వారా మనం దీనిని చేరుకోవచ్చు అని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇక తర్వాత చూసినట్లయితే ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలకు సంబంధించి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అంటారు. సో ప్రభుత్వ కంపెనీలు, మరి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలు, సో
ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం తన యొక్క వాటాను ఏర్పాటు చేయడం కొరకు ఒక కొత్త ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తుంది. ఏవైతే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటాలను ఒక కొత్త ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఆ ఆర్గనైజేషన్కు వాటాలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసి ఆ ఆర్గనైజేషన్ ద్వారానే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని మెయింటైన్ చేస్తామని ఈ సర్వేలో పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఇక తర్వాత చూసినట్లయితే ఒకసారి ఈ సర్వే ఏం చెప్పిందో చూసి తుడిపోయే ముందు దీన్ని రఫ్ చేసే ముందు మీకు ఒకసారి మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ ఆల్ థింగ్స్. 1920 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సర్వే ప్రకారం 5% వృద్ధి రేట్ అనేటువంటిది అయ్యింది. అదేవిధంగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే రాబోయే సంవత్సరం 1920-21 అనేటువంటి సంవత్సరం, ఈ 1920-21 అనేటువంటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అయ్యేటువంటి ఆర్థిక సంవత్సరంలో 6% నుంచి 6.5% వరకు వృద్ధి రేటు నమోదవ్వచ్చు. అదేవిధంగా చూసినట్లయితే 2019-20 సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క విదేశీ నిల్వలు $461.2 బిలియన్ల US ఉన్నట్లు పేర్కొన్నారు. జిఎస్టీ వసూళ్లు 2019-20 సంవత్సరానికి జిఎస్టీ వసూళ్లు 4.1% వృద్ధి చెందినట్లుగా ఈ ఆర్థిక సర్వే పేర్కొంది. అదేవిధంగా చూసినట్లయితే $5 ట్రిలియన్ల ఎకానమీ కష్టసాధ్యమే. ఇది కష్టసాధ్యమైనప్పటికీ కూడా ప్రో బిజినెస్ పాలసీ ప్రమోషన్స్ ద్వారా మనం దీనిని చేరుకోవచ్చును. ప్రో బిజినెస్ పాలసీ ప్రమోషన్స్ ద్వారా దీనిని మనం చేరుకోవచ్చును అని. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో వాటాలను ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా, ఆ ప్రత్యేకమైనటువంటి సంస్థ ద్వారానే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యాక్టివిటీస్ చూసేటట్లుగా ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేటువంటిది అభిప్రాయపడింది. ఇక ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ గురించి కూడా ఈ సర్వేలో పేర్కొన్నారు. ఈజీ డూయింగ్ ఆఫ్ ది బిజినెస్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కూడా వీరు డిస్కస్ చేశారు. ఇది ప్రపంచ బ్యాంకు రిలీజ్ చేసేటువంటిది సంస్థ. దీన్ని ప్రపంచ బ్యాంకు విడుదల చేస్తుంది. దీన్ని ప్రపంచ బ్యాంక్ అనేటువంటి విడుదల చేసింది. దీంట్లో చూసినట్లయితే భారతదేశము 79 స్థానాలు మెరుగుపడింది. 79 స్థానాలు మెరుగుపడినట్లుగా పేర్కొన్నారు. సర్వే ప్రకారం చూసినట్లయితే ప్రపంచ బ్యాంకు రిలీజ్ చేసేటువంటి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశం 79 స్థానాలను మెరుగుపరుచుకున్నారు. 2014 సంవత్సరంలో భారత స్థానం 142 కాగా ప్రస్తుతం 2019లో భారత్ స్థానం 63. సో 2019లో భారత్ స్థానం 63గా ఉన్నది. అంటే భారత స్థానం ప్రస్తుతం 63గా ఉందంటే ఎక్కడి నుంచి మారింది? 2014లో. అంటే ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి 142 నుంచి 63కు వచ్చింది అని అంటే 79 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశము 79 స్థానాలను మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం 2019వ సంవత్సరాన్ని చూస్తే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ యొక్క స్థానం 63వ స్థానంలో ఉందని ఈ ఆర్థిక సర్వే పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఇక సర్వే చూసినట్లయితే 1920 సంవత్సరంలో చూసినట్లయితే 1920 ఇయర్కి, సో 1920 ఇయర్ని చూసినట్లయితే పన్నుల వసూళ్లు ఆశించినంతగా జరగలేదని పేర్కొంది. పన్ను వసూళ్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేవని. పన్ను వసూళ్లు ఆశించినంతగా రాలేదంట, ఆశించినంతగా లేదు. సో పన్నులు ఎక్కువగా వస్తేనే ప్రభుత్వానికి యాక్టివిటీస్ చేయడానికి, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఆశించినంత లేవు. అదేవిధంగా చూస్తే ఇళ్ళ ధరలు పెరిగినట్లుగా ఈ సర్వే పేర్కొంటుంది. ఇళ్ళ ధరలన్నీ పెరిగాయంట, ఇళ్ళ ధరలు పెరిగాయి.
ఇళ్ల ధరలు పెరిగినట్లుగా ఈ ఆర్థిక సర్వే పేర్కొనడం అనేటువంటిది ఇక జరిగింది. మరి పరిశ్రమల వృద్ధి రేటును డిస్కస్ చేస్తున్నారు. ఈ 2009-20లో చూసినట్లయితే పరిశ్రమల వృద్ధి రేటు 2.5%గా చెప్తున్నారు. 2.5%గా అంచనా వేసింది ఈ సర్వే పరిశ్రమల వృద్ధి రేటును 2.5%గా ఉంటుందని. ఇదే కాలానికి చూసినట్లయితే వ్యవసాయ వృద్ధి రేటు 2.9%గా ఉన్నట్లుగా ఈ సర్వే అంచనా వేసింది. ఏ సంవత్సరానికి? 2019-20 సంవత్సరానికి చూసినట్లయితే పరిశ్రమల వృద్ధి రేటు 2.5%గాను, వ్యవసాయ వృద్ధి రేటు 2.9%గా ఉన్నట్లుగా ఈ సర్వే అంచనా వేస్తుంది. మరి ఉద్యోగ విషయాల్లోకి చూసినట్లయితే 2.62 కోట్ల ఉద్యోగాలు కల్పించినట్లుగా ఈ సోషల్ ఎకనామిక్ సర్వే అభిప్రాయపడుతుంది, తెలియజేసింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 2011-12 నుంచి 2017-18 మధ్య కాలాన్ని, ఈ కాలాన్ని చూస్తే 2011-12 నుంచి 2017-18 మధ్య కాలాన్ని చూసినట్లయితే దేశంలో 2.62 కోట్ల ఉద్యోగాలు దేశంలో 2.62 కోట్ల ఉద్యోగాలు కల్పించినట్లుగా పేర్కొంది. ఉద్యోగాలను కల్పించినట్లుగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఇక ఉద్యోగాల విషయాల్లో చూసినట్లయితే 2.62 కోట్ల ఉద్యోగాలు కల్పించినట్లుగా పేర్కొంది. ఇక ద్రవ్యోల్బణం విషయం గురించి మనం మాట్లాడదాం. ద్రవ్యోల్బణం గురించి ఈ సర్వే ఏమంటుంది? ద్రవ్యోల్బణం అనేటువంటి అంశం గురించి ఈ సర్వేలో ఏం పేర్కొన్నారయ్యా అంటే 2014 నుంచి ధరలు తగ్గుతున్నట్లుగా ఈ సర్వే అభిప్రాయపడింది. సో ప్రస్తుతం చూసినట్లయితే ద్రవ్యోల్బణం 1.4%గా ఉందని పేర్కొనడం అనేటువంటిది జరిగింది. సో ప్రస్తుతం చూసినట్లయితే ద్రవ్యోల్బణం 4.1%గా ఉందని, 2014 నుంచి ధరలు తగ్గుతున్నట్లుగా ఈ సర్వే అభిప్రాయపడింది. తర్వాత చూసినట్లయితే ఎమర్జింగ్ గ్రీన్ బ్రాండ్ మార్కెట్లో చైనా తర్వాత భారతదేశం 2వ స్థానాన్ని ఆక్రమించినట్లుగా ఈ సర్వే పేర్కొంది. ఎమర్జింగ్ గ్రీన్ బాండ్ మార్కెట్ అంటారండి. గ్రీన్ బాండ్ మార్కెట్, దీంట్లో మొదటి స్థానంలో చైనా ఉంది. రెండవ స్థానంకి భారత్ చేరుకుంది. రెండవ స్థానం భారత్ చేరుకుంది. మరి ఎమర్జింగ్ గ్రీన్ బాండ్ మార్కెట్ అంటే మార్కెట్కు ఎక్కడన్నా అంటే ఉండడానికి అనుకూలంగా, మార్కెట్లో పెట్టుకోవడానికి అనుకూలంగా మంచి మార్కెట్ ఉండేదంటారు. చైనా తర్వాత చూసినట్లయితే మంచి మార్కెట్ భారతదేశానికే ఉందని, ఎమర్జింగ్ గ్రీన్ బాండ్ మార్కెట్గా భారతదేశం 2వ స్థానానికి చేరుకుంది అని పేర్కొంది. ఇక తర్వాత చూసినట్లయితే ఇదే సర్వేలో భారత ప్రజలకు గృహ నిర్మాణ కల్పన చేశామని, దానికోసం ఉండేటువంటి ఒక పథకం గురించి మాట్లాడడం అనేటువంటి జరిగింది. ఆ పథకం ఏంటయ్యా అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం. మరి ఈ పథకాన్ని అనుసరించి, ఈ పథకం ద్వారా భారతదేశంలో చూసినట్లయితే ఈ పథకం కింద 47.33 లక్షల ఇళ్లను నిర్మించినట్లుగా 47.33 లక్షల ఇళ్లను నిర్మించినట్లుగా పేర్కొంది. ఎప్పుడు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 47.33 లక్షల 47.33 lakhs ఇళ్లను 47.33 లక్షల ఇళ్లను నిర్మించినట్లుగా పేర్కొంది. 2018 సంవత్సరంలో చూసినట్లయితే భారత ప్రభుత్వం ఏకంగా 1,24,000 కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంది. సో
2018వ సంవత్సరంలో చూసినట్లయితే భారత ప్రభుత్వం ఏకంగా 1,24,000 కంపెనీలను 1,24,000 కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంది. ఎన్ని కంపెనీలను ఏర్పాటు చేసిందయ్యా భారత ప్రభుత్వం అంటే 1,24,000 కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా ఈ సర్వే పేర్కొంది. ఈ విషయంలో చూసినట్లయితే ఈ విధంగా కంపెనీలను ఏర్పాటు చేసినట్లు చూసిన విషయంలో అయితే ప్రపంచంలోనే భారత్ 3వ స్థానంలో ఉందని, ప్రపంచంలోనే భారత్ 3వ స్థానంలో ఉన్నట్లుగా సర్వే పేర్కొంది, స్థానంలో ఉన్నట్లుగా ఈ సర్వే పేర్కొంటుంది. 2018వ సంవత్సరంలో చూసినట్లయితే భారత్ ఏకంగా 1,24,000 కంపెనీలను ఏర్పాటు చేసింది. ఇలా కంపెనీలను ఏర్పాటు చేసేటువంటి విషయంలో ప్రపంచంలోనే భారత్ 3వ స్థానాన్ని ఆక్రమించింది, 3వ స్థానాన్ని ఆక్యుపై చేసుకుంది అనేటువంటి దాన్ని ఈ సర్వే పేర్కొనడం అనేటువంటిది జరిగింది. తర్వాత చూసినట్లయితే థాలినామిక్స్ ఎకనామిక్స్, ఇది వన్ టైప్ ఆఫ్ ఒక థాలినామిక్స్ అనేటువంటి ఒక టెక్నికల్ పదాన్ని వాడడం అనేటువంటిది జరిగింది ఈ సర్వే. థాలినామిక్స్ అంటే ఏంటయ్యా అంటే అర్థశాస్త్రాన్ని సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి రీతిలో అన్వయించి చెప్పడానికి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నమే థాలినామిక్స్. థాలినామిక్స్ ఏంటయ్యా అంటే అర్థశాస్త్రాన్ని సామాన్యుడికి కూడా అనువదించేటువంటి ప్రయత్నం. సో ఈ థాలినామిక్స్ పేరుతో ఏం చేశారయ్యా అంటే అర్థశాస్త్రాన్ని సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్లుగా తీర్చిదిద్దారు. అంటే కామన్ పీపుల్ కూడా ఎకనామిక్స్ అర్థం చేసుకునేటట్లుగా తయారు చేసినటువంటి దానికి థాలనామిక్స్ అనేటువంటి పేరు పెట్టారు. మరి 2020 నాటికి 2020 నాటికి భారత వ్యవసాయాన్ని మేము పెంచుతాము, 2 ఇంతలు చేస్తామని గతంలో చెప్పినటువంటి దానికి ప్రభుత్వం కట్టుబడినట్లుగా చెప్తున్నారు. 2020 నాటికి వ్యవసాయాన్ని డబుల్ చేస్తాం, వ్యవసాయాన్ని వృద్ధిని డబుల్ చేస్తాం, ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము, ఈ అంశానికి ఇంకా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాన్ని చేస్తున్నామని, చేసి తీరుతామని ఈ సర్వే ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఇక దేశంలో హైవేలు, రోడ్లకు పెట్టుబడుల విషయం కూడా ఈ సర్వేలో చర్చించడం అనేటువంటిది జరిగింది. మరి దేశంలో హైవే రోడ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారో చూద్దాం. హైవేలకు, రోడ్ల విషయం చూసినట్లయితే దేశంలో ఉండేటువంటి హైవేలకు, రోడ్లకు 2014-15 నుంచి 18-19 మధ్య కాలంలో, 2014-15 నుండి 2018-19 కాలంలో ఈ టైం పీరియడ్లో చూసినట్లయితే దాదాపుగా పెట్టుబడులు 3 రెట్లు ఎక్కువగా పెట్టినట్లుగా ఈ సర్వే పేర్కొంటుంది. కాలంలో 3 రెట్లు పెట్టుబడులు ఎక్కువగా పెట్టినట్లుగా, 3 రెట్లు పెట్టుబడులు ఎక్కువగా పెట్టినట్లుగా ఈ సర్వే తెలియజేసింది. హైవేలకు, రోడ్లకు 3 రెట్లు పెట్టుబడులు పెంచారంట. ఎప్పటి నుంచి? 2014-15 నుంచి 2018-19 కాలానికి వీటిని పెంచడం అనేటువంటిది జరిగింది. ఇక భారత రైల్వేలు చూసినట్లయితే అత్యధిక మందిని రవాణా చేసేటువంటి సంస్థగా భారత రైల్వే సంస్థ నిలబడిందని ఈ సర్వే పేర్కొంటుంది. అత్యధిక మానవ రవాణా చేసినటువంటి సంస్థగా ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని భారత రైల్వేస్ ఆక్రమించిందని పేర్కొంది. భారత్ రైల్వే సంస్థ ప్రపంచంలోనే అత్యధిక మందిని ప్రయాణం చేసినటువంటి, భారత రైల్వే ప్రపంచంలో అత్యధిక మందిని రవాణా చేసినటువంటి రవాణా వ్యవస్థగా, ప్రపంచంలోనే అత్యధిక మందిని రవాణా చేసినటువంటి వ్యవస్థలలో మొదటి స్థానం. రవాణా చేసినటువంటి వ్యవస్థలలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అంటే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రయాణికులను చేరవేసినటువంటి ఘనత భారత రైల్వేస్కి జరిగింది అని, ఈ విషయంలో భారత రైల్వే వరల్డ్లో నంబర్ 1 ఉందని రికార్డు సృష్టించింది.
120 కోట్ల టన్నుల ఒక సంవత్సర కాలంలో భారత రైల్వేలు 120 కోట్ల టన్నుల వస్తువులను రవాణా చేశాయి. కోట్ల టన్నుల వస్తువులను రవాణా చేశాయి. అదేవిధంగా చూసినట్లయితే 840 కోట్ల మంది ప్రయాణికులను 800 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాయి. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాయి. సో దీంతో ఇది వరల్డ్లోనే ఈ అంశంలో మొదటి స్థానంలో ఉంది, ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 120 కోట్ల టన్నుల వస్తువులను రవాణా చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే 840 crores 840 కోట్ల మంది జనాలను రవాణా చేయడం అనేటువంటి జరిగింది. ఇకపోతే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేటువంటిది, డిజిన్వెస్ట్మెంట్ అనేటువంటిది వేగంగా జరగాలని ఈ ఆర్థిక సర్వే పేర్కొంటుంది. పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ అనేటువంటిది వేగంగా జరగాలని. అదేవిధంగా చూసినట్లయితే ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని ఈ సర్వే పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ప్రభుత్వాలు ఎక్కువగా ఉచితాలను అందిస్తున్నాయి. ఈ ఉచిత పథకాలు ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని ఆర్థిక వ్యవస్థకు నష్టమని వీరు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఉచితాలను ఇచ్చినప్పుడు లబ్ధిదారులు ఎలా ప్రవర్తిస్తారు? సో లబ్ధిదారుల గురించి కూడా ఈ సర్వే పేర్కొంది. ఉచితాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల లబ్ధిదారులు అనేటువంటి వారు తక్కువగా ఖర్చు చేస్తారు, తక్కువగా పొదుపు చేస్తారు, తక్కువ పెట్టుబడులను పెడతారని సర్వే పేర్కొంది. లబ్ధిదారులు తక్కువగా ఖర్చు చేస్తారు, తక్కువగా పొదుపు కూడా చేస్తారు, తక్కువ పొదుపు చేస్తారు. ఇక మూడవ అంశం విషయానికి వస్తే పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కూడా తక్కువగా పెట్టుబడులు పెడతారని అభిప్రాయపడింది ఈ సర్వే. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందులు వస్తాయని, ఆర్థిక వ్యవస్థ అనేకమైన విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఈ సర్వే పేర్కొంది. అదేవిధంగా చూసినట్లయితే రుణ వ్యవస్థనే దెబ్బతీస్తున్నట్లుగా ఈ ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. రుణమాఫీల విషయానికి వస్తే రుణమాఫీలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతింటాయని రుణమాఫీలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని ఈ సర్వే పేర్కొంది. సో ఇది డియర్ స్టూడెంట్స్, మనకు ఉండేటువంటి సిలబస్లో చూసినట్లయితే 150 మార్క్స్కి ఉండేటువంటి గ్రూప్ 2 సిలబస్లో టోటల్ సిలబస్ 150 మార్క్స్ అయితే మీకు 100 మార్క్స్ కంటెంట్ నుంచి వస్తే 50 మార్క్స్ కరెంట్ ఎకానమీ నుంచి రావచ్చు. ఈ కరెంట్ ఎకానమీలో హైయెస్ట్ పర్సంటేజ్ గోస్ టు సోషో ఎకనామిక్ సర్వే. ఇందులో 20 to 30+ బిట్స్ ఒక్క సర్వే నుండే రావచ్చు. 20 to 30+ బిట్స్ ఒక్క సోషో ఎకనామిక్ సర్వే నుంచే రావచ్చు. ఇది గ్యారంటీ, డ్యామ్ షూర్. గతంలో చూసినటువంటి అన్ని పరీక్షల్లో జరిగింది ఇదే. సో డియర్ ఫ్రెండ్స్, దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్. ఇది మొదటి రోజు జస్ట్ మేము హైలైట్స్ మాత్రమే డిస్కస్ చేసాం. హైలైట్స్ ఏమున్నాయి, ఈ సర్వే ఏం చెప్పిందో మీకు ఒక అవగాహన కొరకు దీన్ని డిస్కస్ చేసాం. తర్వాత మన యోమా డైలీ పూర్తిగా సర్వేకి సంబంధించినటువంటి తరగతులను, ఇన్ఫర్మేషన్ను మీకు అందించగలదని మనం చెప్తూ ఉన్నాం, అందిస్తుంది. ఆల్ ది బెస్ట్. ముందుగా మీరు సర్వే తెలుసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.